ఇప్పుడు విక్కీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామన్నమాట. విక్కీ రా బయటికి రా, వ్యూస్ హాయ్ చెప్పు. నవీన్ రారా, నవీన్ కూడా వచ్చేసాడు. ఇంకా వేసుకోవాలి. వీడే నవీన్, మదనపల్లి గాయ్. మార్నింగ్ వచ్చినాడు అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం. ఇప్పుడు ఎప్పుడు జాకెట్ కూడా వేసుకొని రెడీ అయిపోయినాడు. ఈ చిత్తూరు రాణిపేట రూటు ఫుల్ పాత్ హోల్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. సో అందుకని మావాడు పొన్నై రూట్ సజెస్ట్ చేసినాడు. నవీన్ గారు సిగ్గుతో తలదించుకో లోపలికి వెళ్ళాడు. సో మనం బైక్ ఎక్కగలుగుదాం. సీ యూ. సో హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ నాని. సో చిత్తూరు నుంచి మనం స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు విక్కీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. వాళ్ళిద్దరు ముందర వెళ్తున్నారు. ఇప్పుడు ఎవడో పిల్లోడు వచ్చి అన్న రేస్ చేయనా అని అడుగుతాడు నన్ను. రేస్ చేయి అంట. ఈ ఇన్స్టా 360 యాక్చువల్గా మన వ్యూకి అడ్డం వస్తుంది. దీన్ని కొంచెం సెట్ చేయాలి ఇప్పుడు అన్న ఆపి. ఫుల్ డస్ట్. ఫ్యూయల్ హాఫ్ ట్యాంక్ అయిపోయినట్టుంది. హాఫ్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ చేయించాక నిన్న మనం బెంగళూరులో స్టార్ట్ అయినప్పుడు హాఫ్ ట్యాంక్ అయిపోయినట్టుంది. ఓకే, పొన్నై సైడ్ కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు నవీన్ గాడు బైక్. హలో ఫోన్ కనెక్ట్ అయింది కానీ ఇంటర్కామ్ కనెక్ట్ అవ్వట్లేదు. సైడ్లో ఇక్కడ ఆపి ఇంటర్కామ్ చెక్ చేయాలి ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదని. ఇంటర్కామ్ ఫెయిల్డ్ అనే వస్తుంది నాదైతే. సైడ్లో ఎక్కడ ఆపి ఇంటర్కామ్ చెక్ చేస్తాం. నా దాంట్లో హాఫ్ ట్యాంక్ ఉందిరా. నేను నిన్న ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని వచ్చినా, ఇప్పుడు హాఫ్ ట్యాంక్ మిగిలింది. ముందర రాని పెడితే రానా పట్టించుకుందాం. బే నీదిరా విక్కీ, ఫ్యూయల్ ఉందా? ముందర వేసుకుందాం బే. ఇక్కడ రైట్ రీ. ఏమైనా మెకానిక్ ఉంటాడు చూడరా, స్లోగా పో. ఒకసారి టైం ఇంకా 8:40నేగా, ఓపెన్ చేయరేమో మెకానిక్లు. ముందర ఉంటారు లేరా, ముందరుంటే నేను ఆపుతాడన్నా, నువ్వు కనబడుతావు. లేదులే బాగానే ఉంది. విక్కీ, నాది టాప్ బాక్స్ ఏమైనా షేక్ అవుతుందారా, ఊగుతుందా? షూరా? ఓకే. ఏం దూరం నుంచి కళ్ళేమన్నా మింగినాయా? ఇంకేం బా నవీన్ గాడు గుర్తుకొస్తున్నాయి. ఈడున్నాడు కదరా, ఇక్కడ ఉన్నప్పుడే కదా పింకీ బాగున్నా. ఏవి
పార్కింగ్ లైట్సా? ఇది పార్కింగ్ లైట్స్ ఈ బండికే వచ్చింది. స్పీడ్ బ్రేకర్ అవికి. నేను నీకు చెప్పిన అరే నా దగ్గర ఫ్లాష్ ఎక్స్ట్రా ఉందిరా తీసుకోరా అంటే ఊరికే కథలు చేసినావు అప్పుడు నువ్వే. ఫ్లాష్ హజార్డ్ లైట్స్ ఫ్లాష్ ఎక్స్ అని ఒకటి ఇన్స్టాల్ చేయాలి. సో అది చేస్తే డిఫరెంట్ ఆల్మోస్ట్ ఒక 20 మాడ్యులేషన్స్లో ఇండికేటర్స్ బ్లింక్ అవుతాయి. అది నేను పాత బండికి వేసుకున్నా. వాడు పాత బండికి పార్కింగ్ లైట్స్ ఇవ్వలేదు కదా, దీనికి కొత్త దానికి అవసరం లేదు, దీనికి అంటే పార్కింగ్ లైట్స్ ఇచ్చాడు కదా. నీకు కావడం నా దగ్గర ఒకటి ఎక్స్ట్రా స్పేర్గా ఉందిరా అట్లే ఫ్లాష్ ఎక్స్ పాతది సీల్డ్ ప్యాక్ అట్టే ఉంది. బెంగళూరు ఫిట్టింగ్కి వస్తావు కదా అప్పుడు నాది ఇస్తా వేయించాయి. అది ఒక 2500 ఉంటుంది, 1000 రూపాయలు ఇచ్చాయి. ఏం రా 2500 బాయ్? సరే 2000 ఇచ్చారు అయితే. నా విక్కీ గడు ఫీల్ అవుతాడా రే వడ చూసిరా రే రికార్డ్ అవుతుందిరా. వడలు గిడలు మాట్లాడద్దు నువ్వు. ఉద్ది వడ మసాలా వడ. నేను కింద సబ్ టైటిల్ చేస్తా విక్కీ గాడు మాట్లాడుతున్నాడు అని. అంతే మళ్ళీ 18+ పెట్టాల్సి వస్తుంది యూట్యూబ్లో. నవీన్ గాడు ముందర ఎందుకు పోతాడంటే గోప్రోలో మంచిగా రికార్డ్ అవుతాడని ముందర పోతున్నాడు వాడు. అది తెల్లే నీకు. బా చాలా రోజులైందిరా నాకు. నిన్న అసలు బండి అయితే హైవే మీదకి వచ్చేంత వరకు విసుగ్గానే ఉందా ట్రాఫిక్లో. హైవే మీదకి వచ్చినాక అబ్బా చాలా రోజులు అయిందిరా మిస్ అయిపోయినా ఇది అనిపించింది నాకైతే. లేదు నిలబడుకొని గట్టిగా నిజంగా హైవేలో టడుచుకుంటా వచ్చాను నేను ఒకడే. ఫన్ ఉన్నింది. సరే బా క్యాప్టెన్స్. సరే క్యాప్టెన్స్ ఏం చేస్తారా? ఇంకేం బా నువ్వు యాక్చువల్గా కాదు షూ వచ్చి నువ్వు లోకల్గా వేసుకొని తిరిగి ఉండాలి కాసేపు. షూ వేసుకొని రైడింగ్ ప్యాంట్ వేసుకొని అట్లా హైవే పైన కాసేపు తిరగాల, అప్పుడు అలవాటు అవుతుంది. ఏం బా కొత్త హైవే ఇప్పుడు ఎట్లా మనం లెఫ్టా స్ట్రైటా? చెన్నై లెఫ్ట్ అని చూడరా. బైక్లో అలో చేయరా? ఎక్స్ప్రెస్ వే అలో చేయరా? నువ్వు పోయినావా బైక్ వేసుకొని? చెప్పే అడు. ఓన్లీ సర్వీస్ రోడ్లో పోవాలి రే, హైవేలో అలో చేయరు అనుకుంటా. మరి ఆయన పోతున్నాడు బైక్ వేసుకొని. అడుగుదాం రా ఏముంది. ఎక్కడ బోర్డ్స్ ఏమి లేవే బైక్స్ నాట్ అలౌడ్ అది ఇదేనే. పోచ్ అడుగుతాను ఉంటే టోల్ గేట్ అడదా ఒకసారి ఆపుతాను ఉంటారు. చెన్నై హైవే పోవచ్చంట. వీడు పోయిందిలా ఏం లేదు ఊరికే కథలు. పొన్నయ్యలో ఏమి విడేసినాడు, పొన్నయ్యని పట్టుకున్నాడు. ఇది యాక్చువల్గా పెరంబదూరు పోతుందా యాడికి పోతుందో తెలియదు, చూడాలా. అప్పుడు ఆడి నుంచి యూటర్న్ వేసుకుని పోవాలేమో. 79 నాది కూడా. వీడు బాధ ఏడో వీళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అని. వీళ్ళు పొన్నాయి రాణిపేట అటు ఇంట పాత హైవే.
అంతేరా పెట్టినాను రా క్రూజ్ 75 పెట్టినా. లేబా ఇదే యాడాస్ కంట్రోల్ లెవెల్ 2 బా. ఇదే నీకు ముందర ఏదన్నా ఆపేదానికి ఏం రా మాట్లాడతావు? కాదురా దాంట్లో ఉందిలే కానీ ఖచ్చితంగా బీప్ వేయాల్సిందిరా. మనం ఇప్పుడే తాడ్చూర్ హైవే ఎక్కాము చెన్నైకి. ఈ హైవే 138 కిలోమీటర్స్ చూపించింది. సో హైవే ఎక్కాక వెనకాల నుంచి విక్కీ గాడి క్రూజ్ కంట్రోల్ ట్రై చేయాలని అరిచినాడు. సరే ఏదో వేసినా నేను కూడా. మీరు చూస్తే ఇది క్రూజ్ కంట్రోల్ బటన్. టోటల్ 75 పెట్టేసి ఈ క్రూజ్ కంట్రోల్ బటన్ కనుక ప్రెస్ చేస్తే ఇక్కడ రీసెట్ ఉందిగా, దాన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీరు క్రూజ్ కంట్రోల్ 75కి పడిపోయింది. సో 75లో నేను యాక్సిలరేషన్ ఇవ్వట్లా, థ్రోటల్ ఇవ్వట్లా, ఆటోమేటిక్గా అదే పోతా ఉంది 75లో. సో ఇట్లా ప్లెయిన్ హైవే ఉంటే బెనిఫిట్ అనమాట. కానీ క్రూజ్ కంట్రోల్ పెట్టాలని మీరు ఒక చేత్తో హ్యాండిల్ చేయకూడదు, ఒక హ్యాండ్ పెట్టుకొని కంట్రోల్ చేసుకోవాలి. వికీ లాంటి వాళ్ళు అయితే ఏదో క్రూజ్ కంట్రోల్ పెట్టేసినాం కదా అని ఒక హ్యాండ్ తిట్టే బంధాలు తీస్తూ అంటారు. సరే సరే అన్న బ్రేక్ఫాస్ట్ కాపాలరా. జరగండి రా, అంటే సైడ్ జరగరా. చూడు రికార్డింగ్ కాదరా, రికార్డింగ్ ఆన్ అయ్యే లోపల ముందరికి వెళ్ళిపోయాడు వీడు. అంతేరా రే, అంతేరా. అట్టే ఉండరా, మీరు పడతారా 360లో పడుతున్నారు ఇద్దరు. హైవే బాగుందిరా కదా. యాక్చువల్గా నాకు ఈ హైవే చూస్తా అంటే బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వే ఉండ 3 లైన్ హైవే ఖాళీగా సర్రం వెళ్ళిపోవచ్చు. ఇది కూడా ఎక్స్ప్రెస్ వేనే. ఇప్పుడు ఇది కనుక కంప్లీట్ ఫినిష్ అయిపోతే బెంగళూరు టు చెన్నై జస్ట్ 3 అవర్స్. ఇంకా ఇప్పుడున్న ఓల్డ్ హైవేలో 6 అవర్స్ పడుతుంది. అవును, కార్లకి 120 ఇక్కడ మ్యాక్స్. యాక్చువల్గా కేటీఎం కన్నా హుస్క్వర్నా ఉంది చూసినావా, మనం హస్క్వర్నా అంటాం. యూరోప్లో అంతా హుస్క్వర్నా అంటారు. అక్కడ అది ఫేమస్ బాగా, హుస్క్వర్నా సిటీ స్ట్రీట్ బైక్ లాగా. యాక్చువల్గా ఇప్పుడు ఇది Gen 3 2021, అది Gen 1 390 అడ్వెంచర్ Gen 1. దాని తర్వాత అడ్వెంచర్ ఎక్స్ అని అడ్వెంచర్ R అని సేమ్ అదే మోడల్ స్పోక్ వీల్స్ పెట్టాడు. అది Gen 2. ఇప్పుడు మొత్తం రిఫరెన్సే మార్చేసి డైనమిక్స్ మార్చేసినట్టు ఇది Gen 3. ఇక చూడరా, కొండలో ఏదో చిన్న హోల్ లాగా గుంతలాగా ఉంది, రాయి ఉంది స్టోన్ నీకు లెఫ్ట్లో. సరే సరే కాదు, ఎన్ని రీల్స్ ఫార్వర్డ్ చేసి ఉంటామా. ఏం బ్రా, బండి కొండరా. ఎవడన్నా ఫ్రెండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడరా అన్నాడంటే ఒక రీజన్ అనమాట, చూడాలి పోయి. అట్లే నేను కనుక ఇప్పుడు కేటీఎం కాకుండా నేను వేరే ఏదైనా కవాసకి ఏదైనా కొంటే వాడు పోయి ట్రైమ్ కొనింటాడు. నువ్వు ఆపరా రే అసలు. హెల్ప్ అంటే బండి త్వరగా డెలివరీ అవ్వడానికి హెల్ప్ చేసినాడు అబ్బాయి. నాకు డైలీ మెసేజ్ పెడతానే ఉన్నాడు, ఫాలో అప్. ఫుల్ ఆకలిగా ఉంది. ఇంకా హైవేలో నుంచి ఎగ్జిట్ అవుతున్నాం టువర్డ్స్ పల్లిపట్టు. సో పల్లిపట్టు లోపలికి పోయేసి ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేసేసి అట్లే ఫ్యూయల్ కూడా కొట్టించుకోవాలి. నాది విక్కీది. నవీన్ ఇది ఫుల్ ఉందారా? ఓకేలే. అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్యూయల్ కొట్టించుకొని మళ్ళీ హైవే ఎక్కాలని చూస్తాను. సో పల్లిపట్టులో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం చూద్దాం. కలిసి ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ఏమన్నా. మరీ చిన్నది కాదు బైక్ది. అమ్మరా ఇంత నేరగా పెట్టినారు. షోలింగ్ వెయిట్ చేయరా, షోలింగ్ నల్లూరు వస్తుందిరా, వెయిట్ చేయరా. రే లెఫ్టే పల్లిపట్టు, లెఫ్ట్కి పో. ఇట్ట రారా, లెఫ్ట్కి రారా, ఊర్లో పడిపోతుందా ఉంటుంది. ఇది ఊరు బయట కదా. ఎంత పార్టీ మీటింగ్ బయట ఇంకేం జెండాలు పెట్టినారు. ఎంత ఫెస్టివలా? టిఫిన్ రా. యూటర్నర్ నవీన్, యూటర్నరా తినేసిపోతాం మళ్ళీరా.
సరే పదా. నాది 200 చూపిస్తుంది రేంజ్, నేను ఫుల్ చేస్తాను. నాది యాక్చువల్గా 2 మైకులు ఉన్నాయి లోపల, అది ఒకదానికొకటి ఇంటర్ఫేర్ అవుతా ఉంటాయి. పెట్రోల్ అడిగేదేమరా ఉంది, వాడేమో నా పొదల్లో పెట్రోల్ బంక్ ఉంది అంటాడు. ఊర్లో పడిపోతే కనిపిస్తుంది రారా, ఈడడిగి ఏం చేస్తావు? అడుగు అడుగు అడిగితే ఏం చెట్లలో దాకా ఉంది ఆ పెట్రోల్ బంక్ అంటాడా, ఏం రా మాడతావు? ఓకే పోతే ఎట్లా ఊర్లోకి వచ్చిన, ఊర్లో పోతే కనిపిస్తుంది రా పెట్రోల్ బంక్. నేను జనరల్గా చెప్పిన, నవీన్ గారు దాన్ని రిలేట్ చేశాడు, నాకు సంబంధం లేదు. సరే సరే వదిలే పుల్లిగుండు బీభత్సంగా ఫేమస్ అయిపోయింది అదే విక్కీ. నువ్వు పోయినప్పటి నుంచి పుల్లిగుండు ఫేమస్ అయిపోయింది రా. నువ్వు ఆ పక్క పోయినావు కదా. సెయింట్ మేరీస్ అవునరా, యాక్చువల్గా కార్వేట్ నగరం కూడా పోయి ఒకరోజు చేయాలరా. టెంపుల్, ఏషియాస్ లార్జెస్ట్ కోనేరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. రైడ్ తీసుకో. యాక్చువల్లీ అనుకుంటాను కార్వేట్ నగరం పోయేసి ఒకరోజు రైడ్ చేద్దాము, సింపుల్ స్మాల్ రైడ్, చిత్తూరు టు కార్వేట్ నగరం ఎక్స్ప్లోర్. ఎంతరా కంటెంట్ రా, కంటెంటే రా ఇప్పుడు మ్యాటర్, కంటెంటే మ్యాటర్ ఇప్పుడు. నువ్వేం కాదు, నువ్వేం చేయనా కంటెంటే రా ఇప్పుడు, తెలుసా? సింపుల్ రా, నాకు అర్థమైంది ఏమంటే నువ్వు రోడ్లో నిలబడుకొని తుమ్మినా తగ్గినా వీడియో చేసి పెట్టేసి అదే కంటెంట్. ఇదేరా భారత్ పెట్రోల్, రైట్లో పెట్రోల్ బంక్ ఉందిరా. పవర్ అంతా ఉండదు ఇక్కడ. ఇక్కడ చెట్టు కింద మంచి బ్రేక్ఫాస్ట్ షాప్ కనిపించింది, కూర్చునేదానికి కూడా ప్లేస్ ఉంది మంచిగా లోపల. ఇందాక ఒకటి చూసాము అక్కడ హైవే టర్నింగ్లో, కానీ అక్కడ అందరు నిలబడుకొనే ఉన్నారు. ఏడున్నారు ఇద్దరు కొండేర్స్. హలో కొండేర్స్. సర్లే అందరం తినేసాక మీట్ అవుదాం మళ్ళీ. బాయ్ ఫ్రెండ్స్. ఒక పక్క ఫోన్ మాట్లాడుతూ చెప్తున్నాడు వీడు, చూసారా రే, వీడు ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు. ముందర క్రేనోడు చూసారా అన్న. ఆడ బ్రేక్ఫాస్ట్ ఆపాం కదా, వాడి దగ్గర ఓన్లీ పరాటా అంట. పొద్దున ఏం తింటాం పరాటా అని ఇంకా ముందరకు వచ్చాం. ముందర ఒక బ్రేక్ఫాస్ట్ షాప్ ఉంటే ఇంకా అక్కడ హైవే పక్కనే అది, ఇంకా అక్కడే మన ఇడ్లీ తినేసి హైవే ఎక్కేస్తాం. చెన్నై 107. స్పీడ్ బ్రేకర్ దగ్గర బాక్స్ చూడరా, ఊగుతుందా? ఓకే డన్. స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎవడు రాబోతాడు ఫాస్ట్గా? సారీ, నవీన్ లాంటి వాళ్ళు అంటే అడ్వెంచర్ పెట్టుకొని అట్లా నదిలో దిగుతారు, నదిలో దూకి పైకి ఎక్కుతారు అట్లే. ఓ గాలి ఎక్కువ పుష్ చేస్తాను సైడ్కి. ఓన్లీ దోశ ఉందంటరా, ఓన్లీ దోశ. తినేదారా ఏదో ఒకటి, లేట్ అయితే మళ్ళీ ఇంకా. ఏమరా పిల్లలు చాక్లెట్లు పంచుతామని నిలబడుకోండారా? నేను ఆఫ్ చేసిన, ఆన్ చేస్తాను. ఆన్ చేస్తే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. కరెక్ట్ అయిందరా? ఓకే బాయ్.
కాసేపు ఉండండి, వస్తాను. ఇది ఒక 360 యాంగిల్ ఒకటి తీసుకొని వెళ్ళిపోదాం. స్పీడ్ మెయింటైన్ చేద్దాం డిసైడ్ అయ్యాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాంగా, సో ఎనర్జీ వచ్చిందనమాట మా వాళ్ళకి. సో ఇంకా మావాడు పోదాం కాసేపు హైవేలో అంటున్నాడు, అందుకని ఇంకా రండ్రా రే రండ్రా. సో 100 మెయింటైన్ చేద్దాం అడిగాడు, మెయింటైన్ చేస్తాను. ఈ హైవే ప్లెయిన్ ఉంది, వ్యూ కూడా సరిగా ఉంది, చుట్టుపక్కల మొత్తం హిల్సే. చెన్నై 102 డిస్టెన్స్ వచ్చిందిగా, ఇంటర్కామ్ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది. మచ్చా ఫస్ట్ సర్వీస్ అయినాక 160 పోతుందిరా తెలుసా. నేను జస్ట్ వీడియో కోసం అట్లా స్పీడ్ వచ్చిన చూపిద్దామని, కానీ హైవే మాత్రం చాలా బాగుందిరా. మ్యాప్ వేస్తాం రే, పైన పట్టండి ఒకసారి ప్రెస్ చేయి, ఒక్కసారి జస్ట్ అట్లే ఉండు. అవులా పని చేద్దాం, ఆఫ్ చేసి ఆన్ చేద్దాం, ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. నాది కనెక్ట్ అయ్యి ఉందిరా. నువ్వేమో నొక్కినావురా, ఏం చెప్పరా. ఊత్తుకోట చెన్నై బా, నేను 90లో ఉన్నాను బా. నువ్వు కాసేపు స్పీడ్ గురించి మాట్లాడదురా. ముందర వాడు వస్తున్నాడా, వెనకాల వాడు వస్తున్నాడా, చాలా అంతే. స్పీడ్ గురించే మాట్లాడదు నువ్వు స్పీడ్ గురించి వస్తాను, స్పీడ్ గురించే మాట్లాడదు. ఇప్పుడు చిన్న రీచ్ అయ్యేంతవరకు స్పీడ్ టాపిక్కే ఎత్తద్దు నువ్వు. నువ్వు గుర్తుపెట్టుకో బా. నేను వెనకాలే వస్తాను బా, నాకు హ్యాపీ, వెనకాల వస్తాను, నేను ఆరాంగా వస్తా. చింటూ బాయ్, విగ్గే జాగ్రత్త రే. వాడికి చింటూ బాయ్కి విడదీరాని అనుబంధం ఉందిరా. తిరుత్తని 2 కిలోమీటర్సా? సో తిరుత్తని దగ్గర అయితే నాకేం తెలుసు, నేను ఇదే ఉందని అనుకున్నాను. సకలేష్పూర్కి వచ్చేంతలో నాకు తెలీదు. ఇంకా జిఎస్లో అయితే సరిగా ఉంటాయి కదా హైవేలో, భారీగా ఉంటాయి. మినిమం 120 మెయింటైన్ చేయాలి. డమరుకం డాడీ డి చెప్పరా, ఏమరా అన్ని మూవీస్ చూస్తావు. పాసా నాతో నేనే చెప్పాల్సిందే. డిషుమ్ చెప్పినాను రా నేనే. రెడీరా, స్టార్ట్ రా, ఫస్ట్ నుంచి. లెట్స్ సింగ్ ఏ సాంగ్. పాడరా నవీన్ నువ్వు కూడా. హైవే నుంచి తిరువల్లూరు ఎగ్జిట్ తీసుకుంటున్నాం ఇప్పుడు. మా లొకేషన్కి ఇక్కడ తిరువల్లూరు ఎగ్జిట్ తీసుకొని తిరువల్లూరు చెన్నై హైవేలో వెళ్ళమని చెప్తుంది మ్యాప్స్. గోప్రో కూడా ఛార్జింగ్ అయిపోయింది. సో ఇక్కడ ఎగ్జిట్ అయ్యేసి సైడ్లో ఆపి గోప్రో ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడైతే ఈ హైవేలో ఎక్స్ప్రెస్ వే నుంచి తిరువల్లూరు ఎగ్జిట్ తీసుకుంటున్నాం అనమాట. నా బైక్ ఉంది, ఇది నవీన్ గడ్ బైక్.
లోపల పూల్ టేబుల్ గేమ్ ఉంది. పూల్ టేబుల్ గేమ్ ఆడేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్?